వినుకొండ నియోజకవర్గ పోలీసులు పూర్తిగా ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. మీడియాతో మాట్లాడినందుకు ఒక సామాన్య రైతును తీసుకువెళ్ళి చిత్రహింసలకు గురి చేశారు. అసలు ఏం జరిగిందో మనతో నాయస్త్రావు ఉన్నారు. ఏం జరిగింది అసలు? మనం మార్చి 12వ తారీఖు ఫీజు రేమెంట్స్ మీద ధర్నాకి వెళ్ళామండి మన పార్టీ తరఫున. అక్కడికి వెళితే ఇట్నే వచ్చి అతను ఏందన్న పరిస్థితి అంటే నేను ఉన్న విషయం చెప్పాము. దాని మీద ఈరోజు 10 రోజులు అవుతుంది కదా, 8 రోజులు అవుతుంది కదా. నేను ఉదయం తెల్లారుజామున మిరగాల దగ్గర ఉన్నాను. నైట్ మా ఆడవాళ్ళు ఉంటే 5ంటికి వచ్చి పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు స్టేషన్కి. ఏం చెప్పారు, నువ్వేదో మాట్లాడావు అది ఇది అని చేశారు. రావాల్సిందే అది ఇది అని తీసుకెళ్లారు. అక్కడికి అడిగా ఏముంది అన్న, ఏం తప్పు ఉంది అన్న, ఇవన్నీ కాదు నువ్వు కారు ఎక్కువ అని కారు ఎక్కించారు. నేను సారీ అన్న, ఏదన్నా ఉంటే తప్పు ఉంటే వదిలేద్దామన్నా, దాని గురించి ఇబ్బంది ఏముంది అన్న, ఇవన్నీ కాదని బలవంతంగా కారు లారీ ఇది మన వాళ్ళ కారు ఎక్కించుకొని వెళ్ళారు. అందులో ఏమన్నా బూతులు తిట్టారు? నేనేం మాట్లాడాలా, వాళ్ళు అందరు ఉన్నారు, మన వాళ్ళు అక్కడ అందరు ఉన్నారు. ఏం మాట్లాడో అడిగారు, ఏంది పరిస్థితి, మిరగాల పరిస్థితి అన్నాడు. 12,000 అలాగా 42,000 అన్నాం. అదే తప్పే ఉంది. పథకాలు ఎట్లా ఇస్తున్నాడు, ఒక పథకం అలాగే 80 పథకాలు ఇస్తున్నాను, అది తప్పే ఉంది అసలు? దానికి తప్పేం లేదు కదా. ఎవరిని మాట్లాడాలా అసలు? నేను ఒక పవన్ కళ్యాణ్ మాట్లాడాలా, చంద్రబాబు మాట్లాడాలి, ఎవరిని నేను ఒక మాట్లాడలేదు. పోలీసులు ఏమన్నారు, అడగలేదా మీరు తీసుకెళ్లేటప్పుడు? అలిగా ఏందన్నా, ఏందంటే నువ్వు ఇట్లా మాట్లాడావు, నీది మొత్తం సెల్లో యూట్యూబ్లో వచ్చింది, ఫేస్బుక్లో వచ్చింది, మాకు ఇబ్బందిగా ఉంది, నువ్వు రాని నన్ను ఎక్కించుకు వెళ్ళి స్టేషన్కి తీసుకెళ్లారు. వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది అడగలేదా? అడిగితే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పారు. ఏమన్నారు? తీసుకెళ్ళినాక నన్ను ఏమనలేదు. టిఫిన్ తెచ్చా తిన్నాం, నన్నే ఒక మాట కూడా అనలేదు. పక్కన స్టేషన్ కాకుండా పక్కన వాళ్ళు ఉండే క్వార్టర్స్ ఉంటుంది కదా, ఆ క్వార్టర్స్లో గదిలో కూర్చోబెట్టారు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం కేసు పెట్టారు? ఏదో ఎవరో బాలయ్య అంట, అగినకొండాలి అతను ఎవరో కూడా మనకు తెలియదు. మరి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అంట. అతను కూడా మాకు బయటకు వచ్చినా చెబుతున్నారు, పలానా అతను ఏదో తిట్టావని నీ మీద కేసు పెట్టారన్నారు. తిట్టారు మీరు? నేను అసలు అతను ఎవరో నాకు తెలియదుగా. పెడతారండి, అధికారం ఉంది కాబట్టి ఏదైనా పెడతారు, తప్పదు. మనం ఈ 4 ఏళ్ళు అనుభవించాల్సిందే. పార్టీలో ముందు యాక్టివ్గా వచ్చినవంటే ఇంక ఇట్లాంటివి చేస్తుంటారు. ఇంకంతకంటే ఏం చేయలేరు, చంపలేరుగా. ఒకళ్ళు చంపితే చావని, ఏమైంది, మాకు 3 కొడుకులు ఉన్నారు, నాకే ఇబ్బంది లేదుగా. పార్టీలు యాక్టివ్గా ఉంటేనే మండలంలో ఇట్లా కేసులు పెట్టి ఇట్లా నైట్ తీసుకుపోతున్నారంటే ఇంక మనం ఏం చేస్తాం? పోయిన గత 5 ఏళ్ళు కూడా మేము ఇట్లా చేస్తే పార్టీ ఉండదుగా, మండలంలో పార్టీలో ఉండదుగా, వ్యవహారం ఉండదుగా. మేము అసలు ఎవరిని ఇబ్బంది పెట్టలా, ఏ పథకం ఆపలేదు, ఏమీ చేయలేదు. వృధాగా తీసుకెళ్లి మనల్ని ఇబ్బంది పెట్టారు. అది ఏమ్మా ఏం చెప్పారు? వెళ్ళేటప్పుడు మీరు పొలంలోనే ఉన్నారా? పక్కనే ఉన్నాం, మిరగాల దగ్గర కావిలి వెళ్ళాము, పడుకున్నాము. తెల్లారిందిలే లేచి పని చేసుకుందామని ఇంటికి వెళ్దామని రెడీ అవుతున్నా. అంతలో కారు వేసుకొచ్చారు. వచ్చి ఎక్కువ నాయసరా అన్నారు. ఎందుకు ఎక్కాలని నేను అడిగాను. అడిగితే అమ్మ మీ ఆయన ఫోన్లు అట్టా ఇట్టా మాట్లాడాడు, మా ఆయన మీద కేసు ఉంది, ఎత్తకపోతా తీసుకెళ్తామన్నారు. తీసుకుపోతే ఎట్టండి, నేను ఒక్కదాన్నే ఉన్నాను పొలానా, నేను ఒక్కదాన్ని ఇంటికి వెళ్ళలేను అన్నా. నువ్వు నీకు అన్నీ తెలుసులే అమ్మా, నువ్వు వెళ్తావులే అని నువ్వు ఎక్కువ నాయసరావు అంటున్నాడు. కాదండి, అమ్మాయిని బండి మీద తీసుకెళ్లి ఇంటికాడ వదిలిపెట్టి వస్తానన్నాడు. కాదు బండి అక్కడికి బోదలే, అక్కడ పెట్టి ఇంక నువ్వు ఎక్కువ అని ఎక్కించారు, బలవంతాన్ని ఎక్కించారండి. 10 అడుగులు ఎడంగా వేసాం. అక్కడికి అమ్మాయిని చేను దగ్గర ఇంకోసారి ఆయన వదిలిపెట్టి వస్తానండి, ఆగండి అన్నాడు. కాదు ఆ అమ్మాయి వెళ్ళిద్దిలే, ఆ అమ్మాయికి ఏం భయం లేదు, ఆమెకు అన్నీ తెలుసు, ఆమె వెళ్ళిద్ది, నువ్వు రా అని చీకట్లో నన్ను వదిలేసి ఆయన తీసుకొని వెళ్ళారండి. మీడియాతో అదే సోషల్ మీడియాలో ఏదో మాట్లాడాడట. ఇట్లా మీడియాలో అడిగితే మిరగాల గురించి చెప్పాడట. ఏమో తప్పుగా మాట్లాడలేదు. చంద్రబాబు గారి పేరు చెప్తే 40,000 వేస్తారు మిరగాల అన్నాడు, అంతే. ఇంకా అదేం తప్పు లేదు. అది ఆ మాట చెప్పాడు. పథకాలన్నీ వస్తున్నాయంటే అన్ని వస్తున్నాయి. అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, 60,000 వచ్చింది మాకు రైతు భరోసా అని చెప్పాడు. 60,000 అంటే ఇక ఎందుకని అంటే 3 పార్టీలు కలిపి 60,000 వేసి అంటారులే, మాకు అందరు కలిసి వేసారులే మాకు అన్నాడు ఆయన. అంటే అని మాట్లాడాడు ఆయన ఆ సెల్లులో, అంతే. అసలు మీరు ఒకసారి రికార్డు కూడా చూసుకోండి సార్, ఒకసారి రికార్డు చూడండి. ఏదన్నా తప్పుగా మాట్లాడితే మీరు ఏది మాట్లాడినా మేము అడిగాను. ఈ టైం కార్డు తీసుకోవాల్సిన పనే వచ్చిందండి, రేపు పొద్దున్నే వస్తాడు కదా, ఊళ్ళోకి వచ్చి తీసుకొని పోవాలి కదా అంటే, కాదమ్మా నీకు తెలియదు, నువ్వు వెళ్ళు, నేను చేసిపోతాండి, మేము ఎట్ట వెళ్ళాలండి, 5 చీకటిగా ఉంది, ఆడగుతున్న పొలాంచి ఇంటికి ఎట్ట వెళ్ళాలంటే, నీకు అన్నీ తెలుసులే, వెళ్ళమ్మా అని నన్ను గట్టిగా మాట్లాడి కానిస్టేబుల్ అన్నాడు, అమ్మా నువ్వు వెళ్తేనే ఒక రకంగా ఉండిద్ది, వెళ్ళకపోతే ఇంకోలా ఉండిద్ది అన్నాడు.
ఇంకోలా ఉండిద్ది ఏంటంటే ఈయన భయపడి నువ్వు వెళ్ళు చిన్నగా నేను అట్ట వస్తాలే నేను ఏదో ఒకటి చెప్పి నన్ను ఏం చేయర్లే తీసుకొస్తారులే అని నేను భయపడతా ఏడుతుంటే నువ్వు ఏడవద్దులే నన్ను వదిలి పెడతారులే నేను వస్తాను స్టేషన్ దాకా పోయి వస్తాలే నువ్వు వెళ్ళు అని నన్ను పంపించాడండి. అది జరిగింది. వెళ్ళాం 7 గంటలు 7:30 ప్రాంతంలో వెళ్ళామండి. వెళ్ళి మా ఆయన చూపించండి అంటే ఎవరు అమ్మా నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడు కానిస్టేబుల్, అది రైటర్ గారు. అంటే అదేందండి పొద్దున్నే వచ్చారు కదా మీరు తెల్లారుజామున వచ్చి మరి తీసుకెళ్తుంటే నేను అడ్డం తిరిగాను కదా ఎందుకండి ఎరకాడ తీసుకెళ్తున్నారంటే మీ ఆయన ఇట్లా మాట్లాడాడమ్మా తీసుకెళ్ళి మేము కేసు అక్కడికి స్టేషన్ దగ్గర తీసుకెళ్తున్నాం మాట్లాడి పంపిస్తాం అన్నావుగా మరి మాట్లాడి పంపించవచ్చు కదా ఎందుకు ఉంచుకున్నారండి పంపించండి మేము చూడాలి ఆయన అన్న. మాకు తెలియదమ్మా ఆయన ఎవరో మేము తీసుకురాలేదే నీ మాకు నాకు తెలియదే అన్నాడు. అదేందండి నువ్వు తీసుకొచ్చావు కదా తెల్లారుజామున నేను కూడా ఉండాక నేనే కదా సాక్ష్యం మేమిద్దరు అక్కడ కొనుక్కొని ఉంటే నువ్వే కదా లేపింది మంచం దగ్గరికి వచ్చి నాయసరావులే అన్నావు లేసాము ఏంది సార్ అని అడిగితే రా నీతో పని ఉందని తీసుకొని పోయినాక అన్నాడు అమ్మాయి నువ్వు ఆగు నేను ఆ అబ్బాయితో మాట్లాడి పంపిస్తాను అన్నాడు. సార్ నేను వస్తాను నాకు ఒక్కదానికి భయం ఎక్కడ ఉండను నేను ఆయన అమ్మిటి వస్తానని ఒక 10 అడుగులు వేసామండి. సేను బయటకు వెళ్ళాం సేలో నుంచి సేను గట్టుకెళ్ళాం రోడ్డు మీదకి వెళ్ళినాక ఈ అమ్మాయిని పంపించాను నాయసరా నీతో మాట్లాడాలి వెనకీతుంటే కుదరదు మీ ఆవిడని పంపించేయి అన్నాడు. పంపించేయంటే ఎట్టండి నేను ఒకదాన్ని పోలేను అంటే అమ్మ నీకు అన్నీ తెలిసిన నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. వెళ్ళమ్మా అంటే ఈయన అన్నాడు మనకు బరగొడ్లు చేను దగ్గర కట్టు తీసుకుంటామండి మాకు ఇంటి దగ్గర కట్టేసుకునే చోటు లేక సేలో బత్తాయి తోట ఉంటే దాంట్లో బెరగొడ్లు కట్టేసుకుంటాం గేదెలు కట్టేసుకుంటే నువ్వు గేదెల దగ్గరికి వెళ్ళు వాళ్ళతోటి ఎందుకులే వాదన నన్ను వదిలిపెడతారులే నువ్వు వెళ్ళు గేదెల కాడికి వెళ్ళి పేడకాళ్ళు తీసుకోపో అన్నాడు ఈయన. ఆ ప్రాయింట్ పట్టుకొని నువ్వు పేడకాళ్ళు తీసుకోమని చెప్పాంగమ్మా వెళ్ళి నీకేం భయం పేడకాలు తీసుకోవచ్చు కానీ ఇందాక కూడా నన్ను ఏళంగా మాట్లాడాడండి. ఏళనగా మాట్లాడితే నేను అన్నాను మా ఊరు వెళ్ళారు మా నాయకులు అందరూ వచ్చారండి మండలం మొత్తం మా వైసీపీ నాయకులు వీళ్ళు వాళ్ళని లేదు అందరూ వచ్చారు మా కోసం అందరూ మాకు మద్దతు ఇచ్చారు అక్కడ. పూర్తిగా ఒక్కసారిగా నాగేశ్వరరావు యాదవ్ని తీసుకువెళ్ళడంతో జగన్మోహన్ రెడ్డి ఈ సమాచారం తెలుసుకున్నారు. వెంటనే లీగల్ టీంని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయమని ఆదేశించారు. దీంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. తాము ఎక్కడ ఇరుక్కుపోతామోనని వెంటనే వేరొక తప్పుడు కేసు నాగేశ్వరరావు పైన పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. కేవలం మీడియాతో మాట్లాడినందుకు అతన్ని తీసుకువెళ్ళి హెరాస్ చేయడానికి ప్రయత్నం చేశారు. పూర్తిగా హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో అతని పైన ఒక కేసు నమోదు చేసి అతన్ని విడుదల చేయడం జరిగింది. వినుకొండలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఒక్క ఉదాహరణతోనే అర్థమైపోతుంది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వినుకొండ.